హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా అస్సలు చేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఒక పార్సల్ బాక్స్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా హాఫ్ సర్కిల్ అయితే మనము ఒక స్కెచ్ పెన్నుతో ఇలా గీసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం మార్క్ చేసేసుకోవాలి. అలాగే చుట్టూ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా పెడుతూ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా చుట్టూను ఇలా మనం డ్రా చేసేసుకోవాలి. ఇలా చుట్టూ డ్రా చేసేసుకోవాలండి. చూడండి, ఇలా నేను చుట్టూ డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక సిజర్ సహాయంతో ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఈజీగా కట్ చేసేయచ్చు. చూడండి, ఇలా నీట్గా కట్ చేసేసేయండి. నేను మొత్తం కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా స్లోగా ఇలా మొత్తం ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తూ ఉందో కదా, ఒక ఫ్లవర్ లాగా ఉంది. దీనికైతే మనము ఇలా వాటర్ బాటిల్ క్యాప్ తీసేసుకొని కాస్త డబల్ టేప్ గమ్ టేప్ అయితే ఇలా అంటే చేసుకుంటున్నాను వాటర్ బాటిల్ క్యాప్కి. తర్వాత పైన ఉన్నది ఇది తీసేసి మనము దీన్నైతే ఇలా అతికించేసుకోవాలి. మనం ముందుగా బాక్స్కి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సెంటర్లో ఇలా అతికించుకోవాలండి. అతికించేసుకున్న తర్వాత ఒక చాకుని వేడి చేసేసి ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా కాల్చుకొని ఇలా పెట్టేసామంటే చాలా ఈజీగానైతే ఇలా హోల్స్ పడిపోతాయి. ఇదైతే మనకు సోప్ ఉంటుంది కదండి ఇంట్లో, మనము ఫేస్ వాష్ చేసుకునే సోపు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, దీన్ని ఇందులో పెట్టేసామనుకోండి వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. అలాగే చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి, వేస్ట్గా పడేసేదానికన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే అందరి ఇళ్లలోనూ ఉంటాయి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటాయి. చూడండి, ముందుగా నేను ఇక్కడ గమ్ తీసేసుకున్నాను. 2 బ్యాంగిల్స్ తీసేసుకొని ఒక బ్యాంగిల్కి ఇలా చుట్టూ కూడా ఇలా గమ్ అయితే అప్లై చేసేసాను. తర్వాత ఇంకొక బ్యాంగిల్ని ఇలా అతికించేస్తున్నాను. ఇలా నీట్గా అతికించేసుకున్న తర్వాత ఇది కాస్త డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత గమ్ని ఇలా చూడండి మధ్య భాగంలో ఇలా పెట్టేసేయాలి. 2 బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మధ్యలో ఇలా పెట్టేసిన తర్వాత స్టోన్ చైన్ తీసుకుంటున్నాను. స్టోన్ చైన్ అండి 1 మీటర్ 30 రూపీస్ ఉంటుంది. 1 మీటర్ తెచ్చుకుంటే 4-5 గాజులు అయితే రెడీ చేసేసుకోవచ్చు. చుట్టూ కూడా ఇలా అతికించేసుకుంటున్నాను. అతికించున్న తర్వాత కట్ చేసేసుకుంటున్నాను. ఎంత కావాలో అంత అతికించుకొని ఇలా కట్ చేసిన తర్వాత ఇది కాస్త డ్రై అవ్వాలండి. ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే బాగా డ్రై అయిపోతుంది. తర్వాత ఇది సిల్క్ థ్రెడ్ అండి. సిల్క్ థ్రెడ్ తీసేసుకొని ఇలా ముడి వేసేసుకోవాలి. ఒక దగ్గర ఇలా నీట్గా టైట్గా ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసిన తర్వాత స్టోన్ చైన్ అతికించుంటాం కదా, 2 వదిలేసి స్టోన్స్ ఇలా నీట్గా చుట్టేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా టైట్గా ఇలా చుట్టేసుకోవాలండి. ఇలా టైట్గా పట్టుకొని ఇలా చుట్టేసుకున్నాం అనుకుంటే మనకి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. చుట్టూ కూడా ఇలాగే చుట్టేసేయాలి. ఇలా చుట్టేసిన తర్వాత ఇలా లాస్ట్లో ఇలా ముడి వేసేసుకున్నామంటే మనకు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. సైడ్ బ్యాంగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనము అటు ఇటు ప్లెయిన్ బ్యాంగిల్ వేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగా అయితే కనిపిస్తుంది. తక్కువ కాస్ట్లో మనము డిజైనర్ బ్యాంగిల్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తూ ఉందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక బాక్స్ తీసేసుకున్నాను నేను ఇక్కడ. ఒక చాకు వేడి చేసేసి ఇలా మధ్య భాగంలో ఇలా పొడుగ్గా హోల్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా హోల్స్ చేసేసిన తర్వాత మనము షాంపూలు యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా నీట్గా ఈ క్యాప్లు హోల్లో వెళ్ళి ఒకటి ఇలా తీసేసి మనం ఇలా మూసేసామనుకోండి, ఒక్కొక్కటిగా మనం తీసుకోవచ్చు. తీసుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా ఒకే దాంట్లో వేసి పెట్టుకున్నట్టు ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా వేసేసి బాత్రూంలో పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక తమలపాకు తీసుకున్నాను. ఒక తమలపాకు శుభ్రంగా వాష్ చేసేసి తీసుకున్నాను. తొడిమి తీసేసి కొద్దిగా ఒక స్పూన్ అన్ని పాలు పోసేయాలండి. పాలు పోసిన తర్వాత ఒక స్పూన్ సోంపు వేసాను. తర్వాత 2 లవంగాలు, ఒక 4 మిరియాలు, అలాగే కొద్దిగా తేనె, ఇవన్నీ కూడా వేసేసి ఇలా చుట్టేసి మనము దౌడ్లో పెట్టేసుకొని నమిలి రసం మింగుతూ ఉన్నట్లయితే వెయిట్ లాస్ అవుతారు. అలాగే గొంతు నొప్పి ఏదైనా ఉన్నా కూడా దగ్గు కఫం అంతా మొత్తం పోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ
కొద్దిగా అమృతాంజనం తీసుకుంటున్నానండి. విక్స్ అయినా అమృతాంజనమైనా ఏదైనా తీసుకోవచ్చు. ఒక స్పూన్‌లో కొద్దిగా వేసేసుకొని ఇలా వేడి చేసేసుకోవాలి. ఇలా బాగా వేడి చేసేసి కొద్దిసేపు వేడి చేస్తే చాలు. తర్వాత ఒక కర్పూరం అయితే ఇలా నలిపి వేసేస్తున్నాను. ఇలా వేసేస్తే మనకి ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదండీ! వయసైన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ, లేదంటే ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ కానీ ఇలా అప్లై చేసినట్లయితే జాయింట్ పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా వేస్ట్‌గా బ్రషెస్ అయితే ఉంటాయి కదా! వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక చాకుని ఇలా వేడి చేసేసి కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని తర్వాత ఈ బ్రష్‌ని కాస్త ఇలా వేడి చేయాలి. ఇలా వేడి చేసేసి ఇలా అతికించామనుకోండి నీట్‌గా అతుక్కోపోతుంది. ఇలా అతికించేసుకున్నామనుకోండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు విండోస్ కానీ లేదంటే స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా! అక్కడ కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్‌తో. అలాగే ల్యాప్‌టాప్స్ అవి ఉంటాయి కదా! అన్నీ కూడా కీస్ అన్నీ కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కొత్తిమీర రేట్ తక్కువగా ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్ లేనప్పుడు ఎలా స్టోర్ చేయాలో చూడండి. ఫ్రిడ్జ్‌లో కాకుండా ఇలా బయట పెట్టిన కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. ముందుగా దీంట్లో ఉన్న గడ్డి ఎలాంటిదంతా నీట్‌గా తీసేసేయాలండి. వేస్ట్ గడ్డి అంతా చూడండి ఇలా నీట్‌గా తీసేసేయాలి. తీసి పక్కన పడేసిన తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి పెద్దది. బాక్స్ తీసేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను. తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ అయితే ఇలా పిండేసుకుంటున్నాను. అందులోకి మనం ముందుగా కొత్తిమీర నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ వేర్లు మొత్తం ఇలా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఇలా ఒక కవర్‌ని ఇలా తొడిగేసామనుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు మనము తీసి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టకున్నా కూడా మనకు వారం 15 రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు వాటర్ మారుస్తూ ఉండాలి. ట్రై చేసి చూడండి. ఇలా కవర్‌ని ఇలా కప్పేసామనుకోండి మనకు కొత్తిమీర అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. ట్రై చేయండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ టిప్పు. ఫ్రిడ్జ్‌లో పెట్టనవసరం లేదండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా పెన్ క్యాప్స్ ఉంటాయి కదా! వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక పెన్ క్యాప్ అయితే తీసేసుకున్నాను. డబల్ సైడ్ గమ్ టేప్ ఏసి అతికిస్తున్నాను. తర్వాత దీన్ని మనము చూడండి మనం చార్జర్లు యూజ్ చేస్తూ ఉంటాం కదా! కొన్నిసార్లు ఫోన్ వచ్చింది అంటే చార్జర్ పీకేసి పడేసి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలా అస్సలు చేయకండి. పిల్లలు నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా స్విచ్ బోర్డ్ పక్కన ఇలా అతికించేసి పెన్ క్యాప్‌ని ఇలా గనక పెట్టేసామనుకోండి మనకు చూడడానికి కూడా నీట్‌గా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా నోట్లో పెట్టుకోకుండా ఉంటారు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఎప్పుడైనా సిజర్ తీసుకెళ్తూ ఉంటాం కదా! ట్రావెల్స్‌లో ఏదైనా కట్ చేసుకోవడానికి అలాంటప్పుడు బ్యాగ్‌లో అలాగే వేసేయకండి. అలా వేస్తే గుచ్చుకుంటుంది. ఇలా సిజర్‌కి పెన్ క్యాప్ ఏసి పెట్టేసినట్లయితే గుచ్చుకోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ మనకు అగ్గిపుల్లలు అస్సలు వెలగవండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. కొద్దిగా పౌడర్ అయితే తీసేసుకొని మీరు ఏ పౌడర్ యూజ్ చేసినా పర్లేదు. అది కాస్త ఇలా అగ్గిపెట్టె మీద ఇలా వేసేయండి. మనం వెలిగిస్తాం కదా! అక్కడ ఇలా వేసేసి ఇలా బాగా ఇలా అప్లై చేసేసేయండి. మొత్తం అప్లై చేసిన తర్వాత గనక మనం వెలిగించుకున్నట్లయితే చాలా నీట్‌గానైతే వెలుగుతుంది. తేమ ఉంటుంది కదా! తేమ మొత్తం పీల్చేస్తుంది పౌడర్ అనేది. అప్పుడు చాలా నీట్‌గా వెలుగుతుంది. ట్రై చేయండి. మనం జీన్స్ ప్యాంట్లు ఎట్లా పడితే అట్లా మడతేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా చూడండి. ముందుగా ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసేసి తర్వాత ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసి ఇలా మడతేసామనుకోండి చాలా నీట్‌గా ఉంటుంది. విడిపోకుండా ఉంటుంది. మనం ఎలా పెడితే అలా నీట్‌గా అయితే ఉంటుంది. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా ఉందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం చపాతీలు చేసేటప్పుడు ఉండలు చేసుకుంటూ ఉంటాం కదా! ఇలా గనక చేశారంటే అన్ని ఉండలు ఒకేసారి చేసేయొచ్చు. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. కాస్త చాకుకి ఆయిల్ అప్లై చేసినట్లయితే చపాతీ పిండి అనేది చాకుకి అదుక్కోకుండా ఉంటుంది. తర్వాత ఇంకొద్దిగా చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని చూడండి ఇలా నీట్‌గా ఉండలు చేసేసుకోవడం. ఇయన్నీ ఉండలు కావాల్సిన మనము ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే చపాతీలు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను అవి ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తొందరగా అయితే పని అయిపోతుంది. చూసారు కదా! నేను ఎన్ని ఉండలైనా కూడా ఈజీగా చేసేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూస్తున్నారు కదా! ఎంత బాగా వచ్చేసాయో అన్నీ కూడా ఒకే సైజులో. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఐరన్ బాక్స్ కొన్నిసార్లు వాడేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. ఈ వైర్ అలాగే వదిలేస్తూ ఉంటాము. అది చిక్కు పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా! దాన్ని ఇలా నీట్‌గా ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసేసుకొని ఇలా ప్లగ్‌కి ఇలా వేసేసేయండి. ఇలా గనుక వేసేసామనుకోండి చాలా నీట్‌గా ఉంటుంది. విడిపోకుండా ఉంటుంది. ఐరన్ బాక్స్ కూడా రిపేర్ రాకుండా ఉంటుంది. వైర్ కట్ అవ్వడము అలా కాకుండా ఉంటుంది. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక వెల్లుల్లి తీసేసుకున్నాను నేను. అందులో ఒక 2 పాయలు ఇలా తీసేసుకొని పొట్టు ఒలిచేయాలండి. తొక్క తీసేసేయాలి. వెల్లుల్లి తొక్కలు తీసేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర స్పూన్ తేనె తీసుకోవాలి. ఒక అర స్పూన్ తేనెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది పరగడుపున ఒక్కొక్క స్పూన్ తీసుకున్నట్టయితే
ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం నీట్గా కరిగిపోతాయి. అలాగే వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్పీడ్గా వెయిట్ లాస్ అయితే అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి మెడ దగ్గర అలాగే ఫేస్ మీద పులిపురులు అనేవి వచ్చేసి ఉంటాయి. చూడడానికి అంత బాగోదు. అప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ ఇలా కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఎక్కడైతే పులిపురులు ఉంటాయో అక్కడ అప్లై చేయాలండి. రోజు ఇలా ఒక 4, 5 రోజులు ఇలా అప్లై చేసినట్లయితే పులిపురులు అనేవి వాటంతికవే ఊడిపోతాయి. కొద్దిగా మంటగా ఉంటుందండి. అయినా పర్లేదు, తొందరగా ఊడిపోతాయి. ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా మడిమ నొప్పులు ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువసేపు నిలబడుకొని పని చేయడం వల్ల అలాంటప్పుడు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి భరించలేనంతగా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ఆనియన్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. మధ్యలోకి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక తవ అయితే పెట్టేసేయాలి ఇలా వేడి చేయడానికి. బాగా వేడవ్వాలండి ఇది. ఇది బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డని ఈ పెనం మీద పెట్టాలి. బాగా వేడవ్వాలి ఇది. ఇలా ఉల్లిగడ్డని పెనం మీద పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా వేడవ్వడానికి వదిలేసేయాలి. ఇలా బాగా వేడైన తర్వాత చూడండి ఇలా మొడిమెలకైతే ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్టయితే చూడండి మనకు తొందరగా తగ్గిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఎటువంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు. అంత బాగానైతే నొప్పి అనేది తగ్గిపోతుంది. మనం ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి అసలు రిజల్ట్ అనేది ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా నొప్పి అయితే తగ్గిపోతుంది. బాత్రూంలో కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం ఓడోనిల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక జిప్లాక్ కవర్ తీసేసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసాను, తర్వాత కొద్దిగా కంఫర్ట్ వేసాను, తర్వాత కొద్దిగా డెటాల్ వేసేసానండి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి కాస్త ఇలా హోల్ చేసేసుకోవాలి. పైన ఇలా హోల్ చేసేసుకొని ఒక దారం కానీ లేదంటే ఏదైనా ట్యాగ్ కానీ వేసేసుకొని ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకోవడం వల్ల మనము ఎక్కడ కావాలో అక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చండి. దీన్ని ఒక మేకుకు హ్యాంగ్ చేసేసామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఈ కవర్కి మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే ఇందులో నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీన్ని 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటే సరిపోతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుంది. బెడ్రూమ్స్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బంగాళాదుంప తీసేసుకున్నాను. తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత చాకుతో ఇలా బాగా ఘాట్లు పెట్టేసుకోవాలండి. చాలా నీట్గా ఇలా చిన్నగా ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా ఘాట్లు పెట్టేసేయాలి. రసం మొత్తం బయటకు వచ్చేసేలాగా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. బాగా ఇలా ఘాట్లు పెట్టేసిన తర్వాత కొబ్బరి నూనె వేసేసుకోండి. ఒక 4-5 డ్రాప్లు ఇలా కొబ్బరి నూనె వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసేసేయాలి. పసుపు వేసేసి నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనము కాళ్ళ పొగలు ఎక్కువగా ఉంటాయి కదండి. చలికాలం అయితే ఎక్కువగా ఉంటాయి కాళ్ళ పొగలు. అలాంటప్పుడు దీన్ని కాళ్ళకి ఇలా అప్లై చేసేయాలండి. బాగా మొత్తం ఇలా రుద్దేసి ఒక 1 అవర్ వదిలేసి మనము కాళ్ళు వాష్ చేసుకున్నాం అనుకోండి, పొగళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. ఒక వారం రోజులు ఇలా చేసి చూడండి. కాళ్ళ పొగళ్ళు నీట్గా వెళ్ళిపోతాయి. ఈ చలికాలం అసలు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి, మంటలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.